హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మామిడికాయతోటి పచ్చి పులుసు చేస్తున్నానండి. ఒక మామిడికాయ ఇది పొట్టు తీసేసి కట్ చేసుకొని ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకోవాలి, కడిగేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక ఉడికియాలండి మామిడికాయలు. ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇట్లా పచ్చి పులుసు చేసుకోవాలి, పిసికి పోసుకోవాలండి ఒక గిన్నెలో. అంతా ఉడికిన తర్వాత అంతా విసికేసినానండి, అది మిస్ అయింది. ఇక ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, కారము, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చి పులుసు గిట. ఇక సాల్ట్ వేసి పిసుక్కోవాలండి. ఇది అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవి మూడు వేసి విసుకాలి అన్నట్టు. కొంచెం ఉల్లిగడ్డ మీదకేం చేయాలి. ఇట్లా పచ్చి పులుసులో పచ్చిదే అన్నట్టు, పచ్చిదాన్ని పచ్చి పులుసు అంటారు అన్నట్టు. మసాలా పెట్టకుండానే ఇది ఉడికించుకున్నాం కదా. ఇవి మామిడికాయలు మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. ఉడికిన తర్వాత ఇట్లా పులుసు తీసుకున్నాను అన్నట్టు. కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసి విసుకేస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ ఇటు వేసి మీదికించి కొంచెం కొత్తిమీర వేయాలి, ఉల్లిగడ్డ వేయాలి అన్నట్టు. లాస్ట్లో ఇది అల్లం ఎల్లిగడ్డ. ఉప్పు, కారము ఇంట్లోనే వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్ తగినంత, ఈ పచ్చి పులుసు తగ్గట్టుగా వేసుకోవాలన్నట్టు. సాల్ట్ గిట్ట తగినంత వేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. చింతపండు దానికంటే చాలా బాగుంటుంది ఇది గిట. చింతపండు అని మామిడికాయ అన్నట్టు గుర్తుపట్టలేమండి, అట్లా బాగుంటుంది. సేమ్ చింతపండు లెక్కనే అవుతుంది అనుకో ఇది గిట. టేస్ట్ కొంచెం చేంజ్ ఉంటుంది కానీ బాగుంటుంది అది గిట. మామిడికాయ గిట బాగానే ఉంటుంది. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని విసికేసిన కదా, కారం పొడి గిట వేసిన. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఇక చక్కెర అన్న బెల్లం అన్న వేసుకోవాలి కొంచెము. పచ్చి పులుసులో పుల్లగా ఉండకుండా, మరీ పుల్లగా ఉండకుండా ఉంటుంది. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, చక్కెర అండి ఇది, చక్కెర వేస్తున్నా లాస్ట్లో. చక్కెర వేసుకొని ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు గిట్ట వేసుకోవాలండి తాలింపుకు. ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ తాలింపుకి వేసుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటున్నానండి, కనిపిస్తలేదు సరిగ్గా వీడియోలోని. ఎండుమిరపకాయలు లాస్ట్లో కరివేపాకు పసుపు వేసుకోవాలి, తాలింపు పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి మామిడికాయ పచ్చి పులుసు. ఇది ఈజీగా అయిపోతుంది, చాలా బాగా అవుతుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని పసుపు వేసేసి తాలింపు పెట్టుకోవాలి. లాస్ట్లో ఇది పసుపు వేయాలి, తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోతుందండి పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు. ఇది చాలా ఈజీ అండి. మామిడికాయలు కట్ చేసుకొని పులుపు చూసి మనం ఉడకబెట్టుకోవాలి. వాటర్ పోసి ఉడకబెట్టిన తర్వాత పులుసు ఇట్లా చేసేసుకోవాలి. మెత్తగా వేసేసి పులుసు చేయాలి. ఇక చింతపండు బదులు మామిడికాయనండి ఇది. రెడీ అయిపోయింది చూడండి పచ్చి పులుసు, మామిడికాయ పచ్చి పులుసు. మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ పచ్చి పులుసు కావాలంటే ఇట్లా చేసుకోవాలి. మామిడికాయలు ఉన్నప్పుడు
మామిడికాయల సీజన్ ఎప్పటికి దొరుకుతున్నాయండి, అప్పట్లాగా కాదు. ఇప్పుడు మామిడికాయలు రెడీ అయిపోయింది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. మీరు గిట ఒక్కసారైనా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో మామిడికాయ పచ్చి పులుసు.